శివాయ గురవే నమః. జ్ఞానలక్ష్మి వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి ఈ యొక్క ఆత్మలు నిజంగా ఉన్నాయా, దెయ్యాలు నిజంగా ఉన్నాయా అనబడేటువంటి సందేహాలతో చాలా మంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి తాంత్రిక శాస్త్రంలోనే చెప్పబడినటువంటి ఒక ప్రక్రియ ఉంది. అది కనుక మీరు ఆచరించినట్లయితే మీకు మీ యొక్క కళలో నిజంగానే ఆత్మలు కానీ దెయ్యాలు కానీ అవన్నీ కూడా కనిపిస్తాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి. చేసి చూడండి. దీనికి నేను చెప్పబోయేటువంటి ఫలానా ఒక యంత్రం అనేటువంటి తయారు చేయవలసి ఉంటుంది ఒక కాగితం మీద. ఇది మీ యంత్రం మీరు చేసుకున్నా మీకు కల్లో కనిపిస్తుంది, లేకపోతే ఎదుటి వాళ్ళకి ఎవరికైనా కూడా చేసినా కూడా వాళ్ళకి కూడా అదే విధంగా కల్లో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏం చేయాలి అని అంటే దీనికి రెండు రకాల యొక్క ప్రక్రియలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రక్రియ ఏమిటి అంటే చితాభస్మం. ఒరిజినల్ సెంటెడ్ విభూతులు అవి కాదు. చితాభస్మం కొద్దిగా తెచ్చుకోవాలి. అందులో కొద్దిగా నీళ్ళు అనేటువంటిది కలిపి పేస్ట్ తయారు చేసి ఏదైనా కూడా ఒక పుల్లతోనో దేంతోనైనా కూడా పర్వాలేదు, ఆ యొక్క పుల్లతో నేను ఈ యొక్క వీడియో ఆఖరణ చూపించబోయేటువంటి యంత్రాన్ని కాగితం మీదన గీయవలసి ఉంటుంది. ఆ విధంగా దాంతో గీసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత ఇది సూర్యాస్తమయం తర్వాత చేయాలి, అంటే 6:30 దాటిన తర్వాత చేయాలి. ఆరిపోయిన తర్వాత అది చక్కగా ఎదురుగుండా పెట్టుకొని దానికి ఒక నూనెతోని దీపం పెట్టాలి. నెయ్యి వాడకూడదు. ఏదైనా కూడా ఒక నూనెతో దీపం పెట్టండి. ఏదైనా కూడా సెంటెడ్ నూనె అయితే మంచిది, అంటే చమేలి ఆయిల్ అని ఉంటుంది, లేకపోతే జాస్మిన్ ఆయిల్ అని ఉంటుంది, లేకపోతే రోజ్ ఆయిల్, అట్లా ఏదైనా కూడా ఒక సుగంధమైనటువంటి వాసన వచ్చేటువంటి నూనె ఏదైనా కూడా వాడచ్చు. మళ్ళీ కామెంట్స్ దయచేసి పెట్టకండి ఈ నూనె వాడచ్చా ఆ నూనె వాడచ్చా అని. సుగంధమైనటువంటి వాసన వచ్చేటువంటి నూనె ఏదైనా వాడవచ్చు. అది మీ యొక్క శక్తి అనుసారం ఏ విధంగానైనా కూడా చేయొచ్చు. నెయ్యి మాత్రం వాడకూడదు. ఈ విధంగా నూనెతో దీపం అనేటువంటిది వెలిగించండి ఒక మట్టి ప్రమిదిలోని. ఈ విధంగా ఒక మట్టి ప్రమిదిలో దీపం అనేటువంటిది వెలిగించిన తర్వాత ఆ యొక్క యంత్రం మీద కుంకుమ అనేటువంటిది వేయండి. కుంకుమ అనేటువంటిది వేసేసి ఒక పూట దాన్ని ఆ విధంగా వదిలేయండి. ఒక పూట అని అంటే ఒక 4 గంటలు. ఇప్పుడు ఉదాహరణకి 7 గంటలకి ఇదంతా చేశారు అని అంటే ఒక 10:30-11 వరకు అయినా వదిలేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క కాగితాన్ని కుంకుమ అంతా కూడా అక్కడే దులిపేసి దాన్ని మడిచి మీరు పడుకునేటప్పుడు మీ యొక్క దిండు కింద, అంటే మీ యొక్క తల కిందన పెట్టి పడుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు కలలో ఆ యొక్క ఆత్మ కానీ ఆ యొక్క దెయ్యం కానీ కనిపించి మీతో సంభాషణ అనేటువంటిది జరుగుతుంది. మీకైనా ఇంకొకరు ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క కిందన మీరు అది పెట్టినా కూడా, వాళ్ళ యొక్క తల కిందన పెట్టినా కూడా. ఇంకొక ప్రక్రియ ఏమిటి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది యథావిధిగానే ఉంటుంది, కానీ చితాభస్మం అక్కర్లేదు. తెప్పతీగ అని అంటాం కదా. తెప్పతీగ అంటే మన యొక్క పెద్దవాళ్ళకి పూర్వీకులందరికీ కూడా తెలుస్తుంది. లేకపోతే గూగుల్లో ఒకసారి నెట్లో కొట్టి చూసుకోండి. తెప్పతీగ దాని యొక్క ఆకుల నుంచి బాగా నూరి పిండి వచ్చినటువంటి రసంతో అదే తెప్పతీగ యొక్క పొల్లతో దాన్ని ముంచి ఈ విధంగా కాగితం మీద రాయవలసి ఉంటుంది. ఆరిపోయిన తర్వాత మిగతా యథాప్రకారంగా నేను చెప్పినటువంటి విధంగానే చేయవలసి ఉంటుంది. మరి ఆ యొక్క యంత్రం ఏమిటో నేను మీకు ఏ విధంగా వేయాలనేటువంటిది చూపించి ఈ యొక్క వీడియో అనేటువంటిది ముగిస్తాను. అందరూ కూడా చూడండి. అందరూ కూడా జాగ్రత్తగా అయితే చూడండి. మొట్టమొదట ఈ విధంగా ఒక రేఖ గీయండి. తర్వాత అదే విధంగా ఈ విధంగా ఒక రేఖ గీయండి. తర్వాత మధ్యలో ఒక గీత గీస్తారు. అది త్రిశూలం ఆకారాల్లో వచ్చేటట్టు ఈ విధంగా గీయాలి దానికి. అదేవిధంగా ఇక్కడ కూడా. తర్వాత అడ్డంగా ఒక గీత గీసుకోండి. దానికి కూడా త్రిశూలాకారాల్లో ఉండేటట్టు ఈ విధంగా అనేటువంటిది గీసుకోండి. తర్వాత నుంచి ఇప్పుడు బీజాలు వేయాలి. సంస్కృత భాషలో మాత్రమే రాయండి. ఫట్ అని రాయాలి. ఇక్కడ కూడా ఫట్ అని రాయాలి. అలాగే ఇక్కడ కూడా ఫట్ ఫట్ అని రాయాలి. ఇది స్వాహ స్వాహ అని రాయాలి. హిందీలో మాత్రమే రాయండి, అందుకే సంస్కృతం. ఇవి కూడా సంస్కృత అంకెలు. ఈ విధంగా వేయండి. జాగ్రత్తగా చూసుకోండి. అందరూ కూడా ఈ విధంగా వేయాలి. మళ్ళీ కూడా వేసి చూపిస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ఈ విధంగా అనేటువంటి వేసుకోండి. ఇది ఆ యొక్క యంత్రము. అందరూ కూడా జాగ్రత్తగా చూసుకున్నారు కదా. ఇది